ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యా సమస్యలను పరిష్కరించడంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుంది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో అసెంబ్లీ ప్రాంతం హోరెత్తింది. ప్రత్యేక మంత్రిని కేటాయించు, లేకపోతే రాజీనామా అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ విద్యకు 30% నీళ్ళు ఇచ్చే వరకు ఏఐఎస్ఎఫ్ పోరాటం బండు కాదు సార్, చెప్పండి. అసలు దేనికి అసలు మాకు సంబంధమే లేదు. ఇక్కడ క్యాటరింగ్ ఉందంటే క్యాటరింగ్కి పోతున్నాం. మీరు ఎందుకు మనం పట్టుకొని లోపల మేము క్యాటరింగ్కి పోతున్నాం సార్. మొబైల్ ఓపెన్ చూడండి. వాట్సాప్ నాది క్లారిఫై అయిందా? మీరు చూసిరా లొకేషన్ తెలియకుండా కూర్చున్నామని చెప్పిన ఏ